తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో చాలా మంది స్టూడెంట్స్ గ్రాడ్యుయేషన్ అయ్యాక కూడా వాళ్ళు అనుకున్న హైయర్ స్టడీస్ అటెండ్ అవ్వలేకపోతున్నారు. అండ్ ఆల్సో చాలా మందికి జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నా కానీ జాబ్లో జాయిన్ అవ్వలేకపోతున్నారు. దానికి వన్ ఆఫ్ ద రీజన్ ఫీజు రింబర్స్మెంట్. చాలా కాలేజెస్కి అయితే గత 3-4 yearsగా ఫీజు రింబర్స్మెంట్ అనేది గవర్నమెంట్ నుంచి అందలేదు. ఆంధ్రప్రదేశ్లో ఆల్మోస్ట్ 4,200 crores ఫీజు రింబర్స్మెంట్ అయితే పెండింగ్ ఉంది. 2021 పాస్ అవుట్ బ్యాచ్కి అయితే పార్షియల్గా ఫీజు రింబర్స్మెంట్ అయితే అయింది. బట్ 2022, 23, 24 ఇయర్స్ పాస్డ్ అవుట్ బ్యాచెస్కి అయితే ఫీజు రింబర్స్మెంట్ ఇప్పటి వరకు అయితే అందలేదు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అయితే 1,400 crores ఫీజు రింబర్స్మెంట్ ఇయర్ అయితే ప్రాసెస్ చేసింది. కానీ అది కేవలం 2022 ఇయర్ నుండి ఇయర్ అండ్ SC/ST స్టూడెంట్స్ వరకు మాత్రమే క్లియర్ అయిన ఫీజు. ఇంకా పెండింగ్ ఫీజు ఈ ఇయర్ 4 months లో క్లియర్ చేస్తామని అయితే ఏపీ గవర్నమెంట్ చెప్తుంది. తెలంగాణలో చూసుకుంటే ఆల్మోస్ట్ 7,000 crores ఫీజు రింబర్స్మెంట్ అయితే పెండింగ్ ఉంది. ఆల్మోస్ట్ 3-4 yearsగా చాలా కాలేజెస్కి ఫీజు రింబర్స్మెంట్ అయితే పెండింగ్ ఉంది. వన్ ఆఫ్ ది కాలేజెస్కి అయితే ఆల్మోస్ట్ 100 crores ఫీజు రింబర్స్మెంట్ అయితే పెండింగ్ ఉందన్నమాట. సో దీని ప్రకారం మనం అంచనా వేసుకోవచ్చు కాలేజెస్ పైన స్టూడెంట్స్ పైన ఎంత స్ట్రెస్ అనేది అయితే ఉందో. తెలంగాణ గవర్నమెంట్ అలాగే ఆంధ్ర గవర్నమెంట్ కాలేజెస్కి అయితే నోటిఫికేషన్ అయితే పంపించారు. స్టూడెంట్స్ సర్టిఫికేట్స్ విత్హోల్డ్ చేయకండి, స్టూడెంట్స్కి సర్టిఫికేట్ ఇష్యూ చేయండి అని అయితే నోటిఫికేషన్ అయితే పంపించారు. బట్ కాలేజెస్ అయితే స్టూడెంట్స్ని ఫీజు క్లియర్ చేసి సర్టిఫికేట్స్ తీసుకోమని అయితే చెప్తున్నారు. కొంతమంది స్టూడెంట్స్ అయితే ఫీజు కట్టేసి సర్టిఫికేట్స్ అయితే తీసుకున్నారు. స్టిల్ చాలా మంది స్టూడెంట్స్ అయితే స్టక్ అయ్యి ఉన్నారు. వి హోప్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్గా ఫీజు రింబర్స్మెంట్ అనేది రెండు స్టేట్ కాలేజెస్కి అయితే క్లియర్ చేస్తే చాలా మంది స్టూడెంట్స్కి అండ్ చాలా కాలేజెస్కి అయితే స్ట్రెస్ రిలీఫ్ అయితే అవుతుందన్నమాట. ఐ హోప్ దే డూ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. థ్యాంక్ యూ.